నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారే వారి ఇంటిని వారే ధ్వంసం చేసుకున్నారని చెప్పారు. సమో లాజిక్ ఏదో మిస్ అవుతోంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాళ్యం పర్యటన వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు కందుకూరు ఎక్స్ఎమ్మెల్యే అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దివి శివరాం గారు. శివరాం గారు నమస్తే. సో ముందుగా స్టార్ట్ చేస్తే సార్, నెల్లూరు జిల్లాలో సాధారణంగా అటువంటి ఆ స్థాయిలో ఎప్పుడు వ్యాఖ్యలు జరగటం కానీ అలాగే ధ్వంసరచన జరగటం కానీ అంత స్పాంటేనియస్గా వెళ్ళిపోయి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి రావటం కానీ ఇప్పుడు ఇంతకుముందు లేవు కదా. అంటే మీరు ఇన్ యువర్ చాలా లాంగ్ ఎక్స్పీరియన్స్. నేను ఆల్మోస్ట్ యూ కెన్ సే 1965 నుంచి చూస్తూనే ఉన్నాను. అంటే మా నాన్నగారు వాళ్ళు కూడా యాక్టివ్ పాలిటిషియన్, నెల్లూరు జిల్లా అప్పుడు కూడా మేము నెల్లూరు జిల్లా. అయితే ఈ విధమైన వ్యక్తిగత హనం అనేది ఎప్పుడు జరగలేదు. ఆ తర్వాత ఇవన్నీ హింసదే అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది, కానీ ఇదొక ప్లాన్డ్గా ఇలా చేయటం అనేది చాలా తక్కువ. అండ్ ఎస్పెషల్లీ వ్యక్తుల గురించి మాట్లాడటం, అందులో ముఖ్యంగా స్త్రీల గురించి మాట్లాడటం అనేది చాలా తక్కువ. కన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, అన్ని రకాలు ఉన్నాయి, కానీ ఈ విధమైన వ్యక్తిగతమైన మాటలు ఎప్పుడు లేరు. మరి ఇప్పుడు కొత్తగా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఈజ్ ఎ ఫ్రస్ట్రేటెడ్ పాలిటీషియన్. అతను ఇవాళ ఏమైంది సార్, ఎందుకు ఆయన అట్లా మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు అతను ఏంటంటే రాజకీయాలు చూస్తున్నారు సార్, మేము చూస్తూ ఉన్నాము అతన్ని, ఇప్పుడు 94 నుంచి చూస్తూనే ఉన్నాము. అంతకుముందు కూడా ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళ నాన్నగారికి మంచి పేరు ఉండేది. చంద్రశేఖర్ రెడ్డి గారు మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మేనమామ. ఇతను ఏంటంటే ఒక హైపర్ యాక్టివ్ ఫెలో. ఇతను అంత సినిమా యాక్ట్లో తిరగటం, తిరగటం, ఇవన్నీ సినిమాల్లో కూడా ఇతను ఏలు పెట్టి ఉన్నారు. ఆ రోజులో అనేవాళ్ళు ఎవరితోట ఇది ఇదని, ఇవన్నీ మనకు అనవసరం వ్యక్తిగతమైన విషయాలు ఏనాడు ఎప్పుడు. అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు, మంత్రి అయినాడు. తర్వాత మంత్రి పదవి సోమిరెడ్డికి ఇచ్చేటప్పటికి ఇతను పార్టీ మానేసి వేరే పార్టీకి పోయాడు. సో అతని యొక్క తొందరపాటుతనం, దుడుకుతనం అనేది స్పష్టమైన మొదటి నుంచి కూడా ఉన్నది. అలాగే అట్లనే అతనేమి రౌడీ వ్యవహారాలు కూడా పెద్ద కనపడలేడు. మరి ఐ డోంట్ ఆల్ ఆఫ్ దిస్ సడన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కాదు. ఏంటి సార్ అసలు రెండు ఫ్యామిలీస్ మధ్య ఉన్న గొడవ ఏంటి అసలు? రెండు ఫ్యామిలీ గొడవ ఏంటండి అక్కడ? అవతల మాట్లాడితే వేమిరెడ్డి గారు మొన్న 24కు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. వీళ్ళందరికీ కూడా వాళ్ళ మహాన తల పావలో పడేసినాడు అయి ఉంటాడు ఆయన. ఈజ్ ఎ వెరీ జనరస్ మ్యాన్, మనకు తెలుస్తుంది. అలాంటి వాడు వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుంటాడు, అదర్వైజ్ కూడా సపోర్ట్ చేస్తుంటాడు. నాకు వినికిడి అంటే అంతకుముందు మాకు పరిచయం లేవు కదా, మేమంతా ప్రకాశం జిల్లాలో ఉన్నాం. మరి కొత్తగా ఆయన తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది. ఇక్కడ ఎంపీగా నేను ఆ రోజే చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారి తెలివితేటలన్నీ ఇక్కడ ఇలాగ ఉన్నాయి. ఒక మాగంటి శ్రీనివాసరెడ్డి గారిని కానీ, వేమిరెడ్డి గారిని కానీ, ప్రభాకర్ రెడ్డి గారిని, శ్రీనివాసరెడ్డి గారిని వదులుకోవటంలోనే ఆయన తెలివితేటలు బయటపడ్డాయని కూడా చెప్పడం జరిగింది. మరి అలాంటిది అతను ఈజ్ ఎ జనరస్ ఫ్యామిలీ. ఇవన్నీ పక్కన పెట్టుకొని వాళ్ళకుండే బంధుత్వాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. మరి ఎందువల్ల అట్లా మాట్లాడాడు అనేది అతనికి నా డౌట్. ఏమన్నా బ్రెయిన్లో ఏమన్నా పురుగు జరిగింది అనిపిస్తాను. ఈజ్ ఏ క్రేజీ క్యారెక్టర్. ఓకే, క్రేజీ. అతను ఏంటి పదవి అధికారం లేకపోతే క్రేజీ అయిపోతారేమో మనకు తెలియదు. జనాలు మేమందరం ఉన్నాం, అధికారం లేదు మాకు, బయట తిరుగుతూ ఉన్నాం. ఇట్ డజంట్ మీన్ దట్ మనం వెళ్ళి అడ్డమైన ప్రతి వాళ్ళందరినీ అడ్డమైన మాటలు మాట్లాడటం. మనల్ని ఒక ప్రక్క మేడం ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడిన దానికి అంతకంటే ఎక్కువ అతనికే నవ్వుబాటు అది. ఎందుకంటే ఏంట్రా వీడెక్కడ మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, ఒక మంచి రాజకీయ ఫ్యామిలీస్ వచ్చినాయి, వాళ్ళ ఆయన మంత్రిగా ఉన్నాడు, ఐ వాజ్ సపోజ్ టు బి అసలు అసెంబ్లీలో ఏనాడు బీరు పోకుండా అటెండ్ అయిన ఆయన శ్రీనివాసరెడ్డి. వాళ్ళ చిన్న పెదనాయన చిన్న ఆయనేమో జడ్పీ చైర్మన్గా చేశాడు. కొత్త రాజకీయ హిస్టరీ ఉన్న ఫ్యామిలీ. రెండు గట్టి ఫ్యామిలీస్ రాజకీయాల్లో, వేమిరెడ్డి గారిది కానీ నల్లపురెడ్డి గారిది కానీ. మరి ఎందువల్ల అతనికి నేను అనుకుంటాను
కర్రు పెట్టి మా దగ్గర ఉంటారు కర్రులైన ఉంటాయి, అది బాగా కాల్చి కొలువులో వాత పెట్టాలి నాలుక మీద, అప్పుడే దానికి సరైన బుద్ధి వస్తుంది అంటే. ఒకసారి ప్రశాంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దామండి. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ సంఘటన జరిగిన దాడి తర్వాత చేసే సంస్కృతి మాది కాదు. విపిఆర్ గారిది కానీ నాది కానీ 10 మందికి సాయం చేసే వాళ్ళమే కానీ ఎవరిని డిస్టర్బ్ చేసే వాళ్ళం కాదు. అది వీళ్ళు మాట్లాడిన మాట